Mark chapter 7. మార్కు సువార్త 7వ అధ్యాయం And verse 6. 6వ వచనం 6-7 వచనాలు. See what Jesus himself said. ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే ఏం చెప్పారో చూద్దాం. These people honor me with their lips, but their heart is far away from me. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు గాని వారి హృదయము నాకెంతో దూరముగా ఉన్నది. With their lips they say so many wonderful things. వారు తమ పెదవులతో ఎంతో అద్భుతమైన మాటలు పలుకుతున్నారు. But the Lord says, I see their heart. అయితే ప్రభువు అంటున్నారు, నేను వారి హృదయాన్ని చూస్తున్నాను. Their heart is going after so many other things. వారి హృదయము ఈ లోకంలో ఎన్నో విషయాలనే వాటి వెనక పరిగెడుచు ఉన్నది. Even while they are praying, వారు మరి ప్రార్థిస్తూ ఉన్నారు. their mind is wandering all over the world on so many things. పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, వారి హృదయము మనసు లోకమంతా తిరుగుతూ ఉన్నది. You think that for 1 hour they are thinking about me? They are not thinking about me. మీరేమనుకుంటున్నారు? ఒక గంట వచ్చి కూర్చొని నా గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? నన్ను గురించి వారి ఆలోచన లేదు. Their mind is wandering all over the world. వారు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ మనసు అంతా లోకం చుట్టూ తిరుగుతున్నది. With their lips they say so many nice things. వారి పెదవులతో మాత్రము చాలా సుందరమైన మాటలు is far away from me. అయితే వారి హృదయము దేవుడినైన నన్ను విడిచి దూరముగా పోయినది. And then తర్వాత if that is the case, అదే ఒకళ్ళ సంగతి అయితే, then their worship, verse 7, is all empty. కాబట్టి వారు చేసే ఆరాధన అంతా కూడా శూన్యమే. Wouldn't that be terrible if the Lord said to us today, all your worship today is empty? మనం ఎన్నో గంటలు ఆయన పాదాల దగ్గర ఆరాధన చేసి ముగించిన తర్వాత దేవుడు నిన్ను చూసి నువ్వు చేసిన ఆరాధన సున్నా శూన్యం అంటే ఎంత ఘోరంగా ఉంటుంది. I don't want the Lord to say that. ప్రభు మనల గురించి ఈ మాట చెప్పడం మనకి ఇష్టం ఉండదు. So I say, Lord, I don't want to draw near with my lips and my heart go far away. ప్రభువా, పెదవులతో నిన్ను గనపరుస్తూ నా హృదయం నీకు దూరంగా పోవడం నాకు ఇష్టం లేదయ్యా. I'm not just talking about half an hour or 1 hour we spend in praying. మరి దేవుని ఆరాధించట్లో అరగంట గంట చెల్లించడం దాని గురించి చెప్పడం లేదు. I'm talking about all the time. ఎల్లవేళలా మన హృదయ వైఖరి ఎట్లా ఉండాలో చెబుతున్నాను. Just like in marriage, my heart must be towards my wife 24 hours a day, 7 days a week. ఇది ఎట్లా ఉంటుందంటే, నేను పెండ్లి చేసుకున్న తర్వాత నా భర్తకో నా భార్య కొరకు రోజుకి 24 గంటలు ఆమె గురించి ఆయన గురించి, వారంలో 7 రోజులు అతని గురించి ఆమె గురించి ఆలోచన. Same way, if I am a worshipper, my heart will be drawn to Jesus 24 hours a day, 7 days a week. అదే రీతిగా నేను ఒకవేళ దేవుని యొక్క ఆరాధికుడిగా ఉండగోన్నట్లయితే రోజుకి 24 గంటలు ఆయన గురించి తలంచాలి, వారంలో 7 రోజులు ఆయన గురించే నేను తలంచాలి. That is a real worshipper. అతనే ఆ వ్యక్తి నిజమైన ఆరాధికుడు. So